ప్రతి వాళ్ళని కూడా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది మడమ నొప్పి, హీల్ పెయిన్. అయితే కొంతమంది అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని వీటి చెప్తున్నారు, కానీ మేము వేరే కంట్రీస్లో ఉంటున్నాము, మాకు ఇవన్నీ దొరకడం కొంచెం కష్టంగా ఉంది. ఇంట్లో దొరికేది, చుట్టుపక్కల దొరికేటటువంటి ఆ, పదార్థాలతోటి ఈ మడమ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అని అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య మడమ సోల, మడమ నొప్పి. ఈ మడమ నొప్పిని తగ్గించేటువంటి ఇంటి చిట్కాలని మనం తెలుసుకుందాం. అసలు ఇది తెలుసుకోవాలంటే దానికి ముందు అసలు ఇది సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపతః క్రియాయుగో నిదానస్య చ వర్జనం అంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. కాబట్టి అనేక కారణాలు, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి ఈ కారణాల మీద ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకు చాలామంది ఈ మధ్య ఆహారం తీసుకుంటున్నారు, కానీ పోషక తత్వాలు ఉండే ఆహారం తీసుకోవట్లేదు. ఈ పోషకాహార లోపం ముఖ్యమైన కారణం. అదేంటి మేము బాగా తీసుకుంటున్నాం కదా, రిచ్ ఫుడ్ కదా అనుకుంటున్నారు. కానీ రిచ్ ఫుడ్ వేరు, ప్రత్యేకమైనటువంటి అన్ని మినరల్స్ విటమిన్లు కలిగినటువంటి ఆహారం వేరు. కాబట్టి ఇలాంటి పోషక తత్వాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ఇక పాదరక్షలు, సరైన చెప్పులు ధరించకపోవటం వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే అధిక బరువు పడినప్పుడు ఆ హీల్ ప్యాడ్ అంతా కూడా పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది. దీంతో ఎముక మీద లోడ్ పడి ఆ క్యాల్కేనియల్ బోన్, క్యాల్కేనియల్ స్పర్ అంటారు, అది పెరగటం మొదలు పెడుతుంది. ఇదొకటి. అలాగే ఎక్కువసేపు నిల్చుని ఉండటం కూడా ఒక కారణమే. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇంకా మెటబాలిక్ డిజార్డర్స్, ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ముందు వీటిపైన దృష్టి పెట్టాలి, మినిమైజ్ చేసుకోవాలి. సరే, మరి ఈ పాటికే మీకు ఈ సమస్య ఉంది, లేదా రాకూడదు అనుకుంటే ఏం చేయాలి అంటే, ముందు మీరు ఫోకస్ పెట్టాల్సింది మీ ఆహారం మీద. సరైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. మడమ నొప్పిని తగ్గించుకోవాలనుకుంటే ఈ ఆహారం మీద ఫోకస్ పెట్టాలి. అంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, మరి స్థానికంగా దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, మొదట మీరు నిద్రపోయేటప్పుడు బాగానే ఉంటారు, కానీ లేచి వేసే మొదటి అడుగు నొప్పులు ఉంటాయి. సినిమా థియేటర్లో బాగానే వెళ్తారు, కానీ సినిమా వదిలిన తర్వాత ఇక బయటికి వద్దాం అనుకుంటున్నప్పుడు వేసే మొదటి అడుగు నొప్పులు ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు బాగానే ఉంటారు, కానీ బస్సు దిగి ఇక బయటకు వస్తుంటే అప్పుడు ఈ నొప్పి మొదలవుతుంది. ఏదేమైనా ఇలాంటి ఈ నొప్పిని తగ్గించుకోవటం చాలా అవసరం. దీనికి ముందుగా మనం చెప్పుకోవాల్సింది మీ ఇంట్లో ఉండేది, లేదా సూపర్ బజార్లో కొనుక్కోవచ్చు. ఇదే బేకింగ్ సోడా, వంట సోడాతోటి ఈ మడమ నొప్పిని తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడా ఆ చర్మం తాలూకు ఆ pH విలువలని స్థిరంగా ఉంచుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? నీళ్ళల్లో కలపాలి, 1 టీ స్పూన్ అలాగా. దీన్ని మడమలకు దగ్గర అప్లై చేయాలి. దీంతో ఆ నొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే పైన ఉండేటువంటి మృతకణాన్ని తొలగించేస్తుంది. ఇంకొకటి ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఏంటంటే ఎప్సమ్ సాల్ట్. ఇది భూమిలో మనకి సైంధవ లవణం ఎలా దొరుకుతుందో అలా మెగ్నీషియం సల్ఫేట్ అమెరికా ప్రాంతాలలో భూమి నుంచి తీస్తారు. ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది, అమెరికాలో కూడా దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ మడమ నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని ఒక దోసెడు తీసుకొని ఒక పావు బకెట్ వేడి నీళ్ళలో కరిగించి పాదాలు దాంట్లో పెట్టచ్చు. లేదు, దీంట్లో వేడి నీళ్లు పోసి పేస్ట్లా చేసి మడమలకు రాసుకోవచ్చు. దీంతో నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి ఒక చక్కని ఎసెన్షియల్ ఆయిల్, ఇదే రోజ్మెరీ ఆయిల్. ఈ రోజ్మెరీ ఆయిల్ ఈవెన్ మన ఎన్ఆర్ఐస్ అమెరికాలో కానీ వేరే ఎక్కడన్నా వేరే చోట్ల ఉంటున్నా, వేరే కంట్రీస్లో ఉంటున్నా కానీ ఇది అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. రోజ్మెరీ ఆయిల్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు మడమ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అంటే ఈ ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్ లోపలికి అబ్జర్వ్ అయ్యి మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. కాబట్టి దీన్ని రాసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే ఇంకొకటి మంచి ఎసెన్షియల్ ఆయిల్ అంటే సుమగంధాలు ఇచ్చేది ఏమిటి అంటే లావెండర్ ఆయిల్. ఇది కూడా అంతే. లావెండర్ ఆయిల్ని మీరు రాసుకుంటే మడమ నొప్పి తగ్గుతుంది. ఈ ఆయిల్ అంటే మీకు మామూలుగా ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మేటువంటి దుకాణాల్లో దొరుకుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మానసికంగా. అలాగే కండరాలు దీంతో హెల్తీగా తయారవుతాయి. కాబట్టి లావెండర్ ఆయిల్ని అప్లై చేయొచ్చు. ఇంకోటి ఇవన్నీ కాదు, ఏమీ లేవు, అప్పుడు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మసాజ్. మడమ నొప్పిని తగ్గించుకోవడానికి మసాజ్ అనేది ది బెస్ట్. మసాజ్ సింపుల్గా డ్రై మసాజ్ చేసుకోవచ్చు. దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది, కండరాలు ఆరోగ్యంగా మారతాయి.
లేదు దీనికి ఇంకో మంచి ఉపాయం ఏంటంటే కొంచెం నువ్వుల నూనె తీసుకొని వెల్లుల్లిని దాంట్లో వేసి కొద్దిగా వేడి చేసి దాన్ని రాసుకోవచ్చు. దీంతో కూడా ఈ నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. రాసుకున్న తర్వాత మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు కలిపిన వేడి నీళ్ళల్లో పాదాలు పెట్టాలి మడమల వరకు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మడమ నొప్పి 2 కారణాలతో వస్తుంది. అంటే ఎక్యూట్, క్రానిక్ అని. ఎక్యూట్గా అప్పటికప్పుడు వచ్చిందనుకోండి ఏదన్నా బెడుకుండొచ్చు. అలాంటప్పుడు ఐస్ ప్యాక్ ఫాలోడ్ బై ఫర్మెంటేషన్ చేయాలి. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏమిటి, ఐస్ ప్యాక్. ఐస్ ప్యాక్ని మడమల దగ్గర అప్లై చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది. అంటే సూదింగ్గా అనిపిస్తుంది. ఐస్ ప్యాక్స్ మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. వాటిని తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది మీకు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. దాన్ని అప్లై చేయొచ్చు. దీంతో నరాలు నంబ్ అవుతాయి. రక్తనాళాలు తరకు ఆ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయ్యి కంజెషన్ అనేది తగ్గుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. వాపు కంట్రోల్లోకి వస్తుంది. 48 అవర్స్ దాటిన తర్వాత హార్ట్ ఫర్మెంటేషన్ అనేది అవసరం. అంటే హీటింగ్ ప్యాడ్, అంటే దెబ్బ తగిలినా ఎక్యూట్ పెయిన్ వచ్చినా ఆ తర్వాత ఫస్ట్లోనేమో కోల్డ్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత హీటింగ్ ప్యాడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఐస్ ప్యాక్ లాగానే హీటింగ్ ప్యాడ్ కూడా మడమల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. సో దీన్ని అప్లై చేస్తే రిలీవింగ్ అనిపిస్తుంది, సూదింగ్ అనిపిస్తుంది. ఇలాగ చేసి చూడండి. అయినప్పటికీ ఇది ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఎక్స్రే తీయించాల్సి ఉంటుంది. క్యాల్కేనియన్ స్పర్ ఏమైనా ఉందా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా చూడాలి. అలాగే ఇంకా ఇది ఇబ్బందిగా ఉండి వాపు కూడా ఉంటే అప్పుడు ఏమన్నా రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి, గౌట్ లాంటివి కంట్రిబ్యూట్ చేస్తున్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ మడమ నొప్పిని ఇన్స్టంటేనియస్గా ఇలా తగ్గించుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి 10 మందికి చేరువవుతుంది. కాబట్టి ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.